టారిఫ్ల విధింపు ఏ దేశం విజేత? సామాన్యుల జీవితంపై టారిఫ్ల ప్రభావం ఉంటుందా? జిఎస్టీ రేట్ల మార్పు టారిఫ్ ఉపశమనం కోసమేనా? మరి సినిమా రంగంపై ఇప్పుడు నిన్న మొన్న మనకు మళ్ళీ ట్రంప్ గారు సినిమా రంగంపై కూడా టారిఫ్ విధిస్తా అంటున్నారు. మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? సో ఈరోజు స్టోరీలో మనకు మరి అమెరికా వాళ్ళు మన దేశ ఎగుమతులపైన విధించే టారిఫ్ల వల్ల ఎలాంటి కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నట్టయితే, మరి సామాన్యులకు దీని నుంచి ఎలాంటి నష్టం చేకూరుతుందని చెప్పుకున్నట్టయితే, సో ముందుగా మనకు మరి టారిఫ్ అంటే ఏమిటి? సాధారణంగా మనం టారిఫ్ అనే పదం అవుతుందో దాన్ని సుంకం అనే తెలుగు భాషలో మనం సుంకంగా దాన్ని మనం మాట్లాడుతుంటాం. అదేవిధంగా ఇది కూడా ఒక రకమైన పన్నే. మనం వస్తు సేవలపైన ఏ విధంగా అయితే పన్నులు విధిస్తామో దేశ ఆర్థిక వ్యవస్థలో, ఎగుమతి దిగుమతులపైన విధించేటువంటి ఆ పన్నునే మనం ఏం పిలుస్తామంటే టారిఫ్ అని ఇంగ్లీష్లో, లేదా సుంకం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగుమతి దిగుమతి వస్తువులపైన, వస్తు సేవలపైన విధించేటువంటి పన్నునే మనం సుంకంగా భావించుకోవడం జరుగుతుంది. ఆయా దేశాలు అలా విధించి తాము ఆదాయం పొందడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రెండు అంశాల కోసమని నేను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎందుకు సుంకాలు విధిస్తాయంటే ఒకటి ఆదాయం పొందడానికి, రెండోది వాటి ఆయా దేశాల యొక్క స్వదేశీ సంస్థలను రక్షించుకోవడానికి. ఎందుకంటే ఆ దేశం నుంచి తక్కువ ధరకు ఒక దేశంలో వస్తువులు రావడం వల్ల, సేవలు రావడం వల్ల ఆ దేశంలో ఉపాధి కోల్పోతారు కాబట్టి, పరిశ్రమలు మూతపడతాయి కాబట్టి, దాన్ని కొంతమేర తగ్గించుకోవడానికి, నివారించుకోవడానికి ఈ విధంగా సుంకాలు విధించి కొంత ధరను ఎక్కువ స్థాయిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాటి స్వదేశీ సంస్థలను, స్వదేశంలో ఉన్నటువంటి ఉపాధిని కొంతమేర వాళ్ళు కాపాడుకోవడానికి ఈ టారిఫ్ అనేది విధించడం జరుగుతుందని మనం ఇలా సర్వసాధారణంగా గుర్తుపెట్టుకోవాలండి. మరి నిజంగా ఈ టారిఫ్ వల్ల ఎలాంటి సంఘటన చోటు చేసుకుంటుంది మరి అమెరికా విధించడం వల్ల అనేది మనం గమనించినట్టయితే, ఒకసారి దానికి సంబంధించి మనం గమనించినట్టయితే మరి ఏమిటి ఈ అమెరికా టారిఫ్ల కథ ఏముందని చెప్పి మనం చూసినట్టయితే, వాస్తవానికి అమెరికా 2023-24 సంవత్సరానికి మన దేశంతో దాదాపు $35.31 బిలియన్ లోటు ఉంది. అంటే మన దేశ ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దేశం చేసేటువంటి ఎగుమతులు తక్కువ ఉన్నాయి. సో ఆ విధంగా చూస్తే మనకి ఎంత చెల్లించాలి? ఒక $35.31 బిలియన్ మనకు చెల్లించాల్సి ఉంది. మళ్ళీ ఇలాంటి సందర్భంలో మన దేశ ఎగుమతులు ఎక్కువగా ఉండి అమెరికా నుండి దిగుమతులు తక్కువ, దానికి తోడు మనం పెట్రోల్ ఉత్పత్తులు అవుతున్నాయో అమెరికా నుండి కాకుండా రష్యాతో దిగుమతులు చేసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, అమెరికా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ BOP అంటున్నామో, మన దేశంతో చేసేటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటున్నాము, విదేశీ చెల్లింపులు అంటున్నాము, ఆ లోటు ఎక్కువగా ఉండడం, అంటే మనకి ఎక్కువ చెల్లించడం వాళ్ళు. దానికి తోడు మరియు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో అందరూ నిష్ణాతులు చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం పెట్రోల్ను అమెరికా నుంచి కాకుండా రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం. అలా దానివల్ల మనకు ఎవరైతే ట్రంప్ మామ అంటున్నామో, మనం ట్రంప్ మామనే అనాలండి. ట్రంప్ మామ ఎవరైతే ఉన్నారో, ట్రంప్ మామ మన మీద పగబట్టి టారిఫ్లు పెంచే ప్రయత్నం పెంచుతూ పోతున్నాడు. దానికి తోడు అమెరికా దిగుమతులపై మనం 17% టారిఫ్ విధిస్తే, ఇది మూడో కారణం. అమెరికా దిగుమతులపై 17% మనం టారిఫ్ విధిస్తే, మన దేశ ఎగుమతులపై అమెరికా ఎంత విధించిందంటే చాలా తక్కువగా 3.3% విధించడం జరిగింది. ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే టారిఫ్ల విషయానికి వస్తే కూడా మన దేశం ఎక్కువ విధిస్తుంది, అమెరికా తక్కువ విధిస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ట్రంప్ మామ ఏం చేసిందంటే ప్రతీకార టారిఫ్లు విధించడానికి ముందుకొస్తున్నాడు. ప్రతీకారాల టారిఫ్లు విధించడానికి ఖచ్చితంగానండి, ప్రతీకారమేనండి, రివెంజ్ టారిఫ్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అయిపోయిందంటే మన పరిస్థితి, ట్రంప్ అంటే టారిఫ్ అంటే ట్రంప్ లాగా మారిపోయిందండి. ఇక మిగతా అంశాల గురించి ఇంకా చాలా అంశాలు మనకు ఈ మధ్య కాలంలో ట్రంప్ నుంచి మనకు రావడం జరుగుతుంది. కానీ అతి ఎక్కువగా ఇన్ఫ్యాక్ట్ మనం చూసినట్టయితే ట్రంప్ అంటే టారిఫ్ అంటే ట్రంప్గా మారిపోయిందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మనకు అంటే ఇలా పెంచడం వల్ల మనకి ఏమవుతుందంటే, దేశీయ పరిశ్రమ రక్షణ మరియు విదేశీ ఉత్పత్తులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచడం వల్ల ఉపాధి అవకాశాలు పెంచడం లాంటివి కారణంగా పేర్కొంటున్నాడు. అంటే దేశీయంగా ఇలా టారిఫ్లు విధించడం వల్ల అమెరికాలో ఉన్నటువంటి దేశీయ పరిశ్రమలు రక్షిస్తాను నేను, అదేవిధంగా విదేశీ ఉత్పత్తులు తగ్గిస్తాను, స్వదేశీ ఉత్పత్తులను వాడుకోవడానికి ఎక్కువ పెంచడానికి ప్రయత్నం చేస్తాను, దానివల్ల మా దేశంలో ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, మా దేశంలో ఉపాధి పెరుగుతుంది అని చెప్పి
మన ఆదాయాలు మనమే మన వాళ్ళ కోసమే ఖర్చు చేసుకోవాలని చెప్పేసి అందుకే ఆయన ట్రంప్ అన్నాడు అమెరికా ప్రజల కోసమే, అమెరికా వాళ్ళ కోసమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని ఈ మూడు అంశాలు, ఒకటి మన దేశంతో కంపేర్ చేస్తే టారిఫ్ రేట్లు ఎక్కువ ఉండడం, దాంతోపాటుగా మనం పెట్రోల్ నుంచి రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం, అది కారణమైతే మూడవది మనం చూసినట్టయితే కొంతమేర సో ఏదైతే మనం ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు పొందుతున్నామో దాన్ని కొంత నివారిస్తూ వాళ్ళ దేశ పరిశ్రమలను వాళ్ళ దేశ ప్రజలకు ఉపాధి కల్పించుకోవడానికి ఈ ట్రంప్ మామ ఈ మూడు అంశాల ఆధారంగా చేసుకొని టారిఫ్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు, పెంచుతున్నాడు, విధిస్తున్నాడు. ఆల్రెడీ మనకు ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చినాయి. మళ్ళీ ఫార్మా రంగం పైన 100%, మరియు అదేవిధంగా సినీ రంగం పైన కూడా 100% టారిఫ్ విధిస్తా అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అవి కూడా జరిగితే ఇంకా భారత ఆర్థిక వ్యవస్థ నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు గాను ఈ కథనంలో మనం నెక్స్ట్ మనం గమనించినట్టయితే మరి అది ఏ విధంగా మనకు నష్టం చేకూరే అవకాశం ఉంది అని చూస్తే, మరి టారిఫ్ల విధింపు వల్ల ఏ దేశం విజేత అని మనం నిజంగానే మాట్లాడుకున్నట్టయితే, ఆగస్టు 27, 2025 నుంచి అమల్లోకి వచ్చినటువంటి అమెరికా 50% టారిఫ్ విలువైన భారతీయ వస్తువులపై వర్తిస్తుంది. ఇది భారతావనికి అమెరికాలోని ఎగుమతులను భారీగా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆభరణాలు, నింకలు, వస్త్రాలు, పాదరక్షకులు, ఫర్నిచర్, రసాయనాలు వంటి రంగాల దీని కిందికి వస్తున్నాయి. ఈ టారిఫ్ కారణంగా భారత్ ఎగుమతులు చాలా క్షీణించవచ్చని, 2025 నాటికి $86.5 బిలియన్ ఎగుమతుల సుమారు $50 బిలియన్ వరకు పడిపోవచ్చు. అంటే దగ్గర ఒక 35-40 బిలియన్ మనకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి, ఆ విధంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరి అంటే నిష్ణాతుల విశ్లేషకుల యొక్క ఈ విధంగా కొనసాగుతున్నది. వాళ్ళు ఊహిస్తున్నారు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం మనకు ఉన్నది. దాంతో పాటుగా మన దేశంలో గమనిస్తే మన ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి ఎంఎస్ఎంఈస్, సూక్ష్మ చిన్న మధ్య సంస్థలు అయితే ఉన్నాయో ఆ సంస్థలు చాలా నష్టపోతున్నాయి. ఇవి భారత ఎగుమతులు ఎక్కువగా భాగాన్ని కలిగి ఉన్నాయి. అంటే భారతదేశం చేసే ఎగుమతుల్లో ఈ సూక్ష్మ చిన్నతర మధ్యస్థ సంస్థలే ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నాయి. కాబట్టి అవి ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నిర్ణయం భారత పారిశ్రామిక అభివృద్ధిని కొంతమేర అంటే నష్టపరుస్తుంది. దాంతోపాటుగా ప్రధానంగా దేశ జీడిపి వృద్ధి సుమారు 0.5 నుండి 0.6% వరకు దెబ్బతీసే అవకాశం ఉంది. అంటే మనమైతే 6.5, 6.8 మన జీడిపి గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పి ఊహించుకుంటున్నామో అది 0.56 అంటే దగ్గర 6 వరకు పడిపోయడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తానికి ఖచ్చితంగా కూడా ఆర్థిక వ్యవస్థలో దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఏ రంగాలపైన ఎక్కువ ఉంటుందంటే ఇది సూక్ష్మ చిన్నతర పరిశ్రమల రంగాలపైనే, సంస్థలపైన ఎక్కువ దీని యొక్క ప్రభావం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా మన దేశంలో టారిఫ్ల వలన దాదాపు ఎంఎస్ఎంఈలు అంటే సూక్ష్మ చిన్నతర మధ్యస్థ సంస్థలు అవుతున్నాయో ఇవి 70% ప్రభావం చెందగా దాదాపు లక్షల జనాభా, అందులో పనిచేసేటువంటి లక్షల జనాభా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది, ప్రమాదంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మనకు నిరుద్యోగం పెరిగిపోయి మళ్ళీ పేదరికం మళ్ళీ పెరగవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఫార్మా రంగంపై త్వరలో 100% టారిఫ్లు విధించబోతున్నామని చెప్పడం జరిగింది. ఇది కూడా మనకు భారత ఫార్మా పరిశ్రమకు మరింత నష్టం మరియు ఆర్థిక వ్యవస్థపై ఇంకా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దానికి తోడు నిన్న మొన్న మనం చెప్పినట్టుగా త్వరలో విధించే సినిమా పరిశ్రమపై కూడా టారిఫ్ ఇంకా నష్టం చేకూరే అవకాశం ఉంది. అంటే మొత్తానికి ఎవరు విజేత అని మనం గమనిస్తే, అంటే ఈ 3 రకాల అంశాలు 4 రకాల అంశాలు మనం గమనిస్తే టారిఫ్లు విధించడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి అనేకమైన పరిశ్రమలపై దాని యొక్క ప్రభావం చూపబడుతుంది. సూక్ష్మ చిన్న తరహా మరియు మధ్యస్థ సంస్థలు 70% మేర ప్రభావం చెంది మూతపడే అవకాశం ఉంటుంది. మరి అవి నష్టపోయే అవకాశం ఉంటుంది 70% మేర. అవి నష్టపోతున్నాయంటే ఆల్మోస్ట్ మనకు ఎక్కువగా ఉపాధిని కల్పించేటువంటి తయారీ రంగం అయితే ఉందో, పారిశ్రామిక రంగంలో తయారీ రంగం అవుతుందో అది ఈ రంగంలోకి వస్తాయి. కాబట్టి ఈ రంగంలో పనిచేసేటువంటి చాలా మట్టుకు జనాభా అంటే ఉపాధి లక్షల మంది, దగ్గర 20 నుంచి 30 లక్షల మంది జనాభా వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంటుంది. దానికి తోడు మన ఎగుమతులు తగ్గిపోతాయి. ఇలాంటివన్నీ చూస్తే మనమే ఆలోచన చేయాలి. టారిఫ్ల విధింపు ఏ దేశం విజేత అంటే ఖచ్చితంగా కూడా మనం ఆలోచన చేసుకుంటే మన దేశం అయితే నష్టపోతుంది. ఇక్కడ మనకు ప్రస్తుతం అయితే నష్టపోతుంది. దీర్ఘకాలంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. స్వల్పకాలంలో మాత్రం మనం నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉందని మనం ఇక్కడ గమనించుకోవాలి. రైట్.
ఇక ఏ దేశం విజేత అనేది మీరే నిర్ణయించుకోండి. ఈ యొక్క అంశాల విశ్లేషణ ద్వారా మీరే నిర్ణయిస్తారని కోరుకుంటున్నాను. రైట్. దానికి తోడు మరి ఏ రంగం పైన ఎంత విధిస్తుందని చెప్పేసి ఒక్కసారి మనం ఇక్కడ చిన్న పట్టికలో చూసుకోవడం జరిగింది. ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, తోలు పరిశ్రమ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, రసాయనాలు కావచ్చు, సినిమా రంగం పైన విధిస్తే మొత్తానికి ఎగుమతులు తగ్గుతాయి, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. మొత్తానికి ఇక్కడ మనం గమనిస్తే ఆదాయ నష్టం చేకూరుతుంది. ఏ రంగంలో చూసినా మనకు ఎగుమతులు తగ్గిపోయి, ఉత్పత్తి తగ్గిపోయి చివరాఖరికి మన ఆర్థిక వ్యవస్థలో దేనికి దెబ్బతీస్తుందంటే ఉపాధి కోత, ఉపాధి తగ్గిపోతుంది. ఖచ్చితంగా మన సామాన్య ప్రజలకు ఏం నష్టం చేకూరుతుంది అంటే సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. 10-20 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఉపాధి పొందుతున్నటువంటి ఈ చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, మధ్యస్థ పరిశ్రమలు అవుతున్నాయో వాటి ద్వారా ఉపాధి పొంది 20,000, 15,000, 30,000, 40,000 సంపాదించేటువంటి ఉపాధిని పొందే వారి యొక్క సామాన్య ప్రజల జీవితాలు నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. ఉత్పత్తులు తగ్గుతున్నాయి, ఎగుమతులు తగ్గుతున్నాయి అంటే ఉత్పత్తులు తగ్గిస్తారు. ఉత్పత్తులు తగ్గిస్తున్నారంటే ఉపాధి తగ్గిపోతుంది. ఉపాధి తగ్గుతుందంటే మనం మళ్ళీ నిరుద్యోగంలోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మనం పేదరికంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సామాన్య ప్రజలకు ఏం నష్టం చేకూరుతుంది అంటే ఆయా రంగాల్లో పనిచేసేటువంటి సామాన్య ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళు ఉపాధిని కోల్పోతారు. తద్వారా వాళ్ళు పేదరికంలోకి నెట్టివేయబడతారు, నిరుద్యోగంలోకి నెట్టివేయబడతారు. అది ఇంకా మన ఆర్థిక వ్యవస్థకు ఇంకా నష్టం చేకూరే అవకాశం ఏర్పరుస్తుంది అనేది మనం గమనించాలి. కాబట్టి ఈ పట్టిక ద్వారా మనం గమనించాల్సినటువంటి అంశము ఏ రంగాలపైన ఎంత విధిస్తున్నారు, మరి ఎంత ప్రభావ నష్టం మనకు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. రైట్. దానితో పాటుగా మనం గమనిస్తే ఒకవేళ సినీ రంగం పైన విధిస్తే దగ్గర ఏమన్నారంటే ఒక $100 మిలియన్ మనకు నష్టపోయే అవకాశం ఉంది. మనం $100 మిలియన్ అంటే దగ్గర ఒక 800 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ టికెట్ ధరలు పెరుగుతాయి. మన టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రేక్షకులు సినిమాలు చూడలేకపోవచ్చు. తద్వారా మనకి ఏమవుతుందంటే సినిమా చూసేవాళ్ళు లేకపోవడం వల్ల మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఎగుమతి చేసుకోవాలి. మరి మనం అనుకున్నంతగా డబ్బులు రాకపోతే సినీ పరిశ్రమ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మనం గమనించాల్సిందంటే చిన్న సినిమాలు అయితే ఏమున్నాయో వాటిపైన ఖచ్చితంగా వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది, టారిఫ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్తో తీసేవాళ్ళు 100% ఇస్తే 10 కోట్ల బడ్జెట్తో మనం సినిమా తీస్తే ఇంకో 10 కోట్లు పెట్టి యాడ్ చేసి మనం అమెరికాలో విడుదల చేయాలి. అప్పుడు మనం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సినీ రంగం పైన విధిస్తే కూడా ఆయా చిన్న పరిశ్రమల్లో చిన్న సినిమాలు తీసేటువంటి చాలామంది వ్యక్తులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఫార్మా రంగానికి వస్తే కూడా ఫార్మా రంగంలో కూడా మనకు హైదరాబాద్ హబ్గా ఉంది దగ్గర. కాబట్టి ఈ ఫార్మా రంగం కూడా మనకు చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఫార్మా రంగం పైన ఇంకా 100% అంటున్నాడు. అది ఇంకా క్లియర్గా చెప్పలేదు. సినీ రంగం ఫార్మా రంగం కానీ విధిస్తుందని చెప్పేసి వివరించడం జరిగింది. కాబట్టి అది వేటిపైన విధిస్తున్నాం అని చెప్పేసి క్లియర్గా ఇంకా చెప్పలేదు. కాబట్టి అయినప్పటికీ కూడా మనం నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి నివారణ చర్యలు మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం అందించడం. అంటే ఎంతైతే విధిస్తున్నారో కొంతమేర ఉపశమనం కోసం వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి. వాణిజ్య ఒప్పందాలు వేగవంతం చేయడం. అంటే ఎవరైతే అమెరికా మనతో అంటున్నామో వారి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి, తగ్గించుకోవాలనే ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా ఇతర దేశాలతో కూడా మనం వాణిజ్యం చేసుకోవడానికి కొంచెం ముందడుగు వేయాల్సి వస్తుంది. అందుకే కొంత ఆగమన మార్కెట్లను అన్వేషించడం, యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో మన మార్కెట్లను విస్తరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక అమెరికానే కాకుండా ఇతర దేశాల్లో మన ఎగుమతులను చేసుకునే ప్రయత్నం చేస్తే మన వస్తువులు ఎగుమతులు అవుతున్నాయి, ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంది, ఉపాధి పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే అక్కడ నష్టం చేకూరే అవకాశం అవుతుందో దాన్ని నివారించాలంటే మనం ఇంకా కొత్త మార్కెట్లను అన్వేషించాలి, కొత్త మార్కెట్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత లోకల్ ఉత్పత్తుల అభివృద్ధి తగ్గింపు ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం. అంటే లోకల్ ఉత్పత్తులు ఏవైతున్నాయో అభివృద్ధిని తగ్గింపు ద్వారా అంటే మొత్తానికి ఇక్కడ మనకు లోకల్ ఉత్పత్తులు అవుతున్నాయో వాటిని కొంచెం మనం ఆలోచన చేసి దిగుమతులు అంటే ఏవైతే లోకల్ ఉత్పత్తుల కోసం మనం దిగుమతులు చేసుకుంటున్నామో వాటిని తగ్గింపు ఆధారాన్ని తగ్గించాలి. అంటే విదేశాల నుంచి మనం తీసుకునేటువంటి లోకల్ ఉత్పత్తులు పెన్నులు కావచ్చు, పెన్సిల్ కావచ్చు, లేకుంటే చైనా బజార్లో కనిపెట్టినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు అండి. బర్మా బజార్, చైనా బజార్, ఇండియా బజార్ అని పెట్టేసి వందల కొలది ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇక్కడ మనకు. అంటే అలాంటి దిగుమతులు ఏదైతున్నాయో వాటిని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మన స్వదేశీ సంస్థల యొక్క
ఉత్పత్తులు పెంచి మనం ఎక్కువ వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక జిఎస్టీ తగ్గింపులు మరియు సబ్సిడీల ద్వారా ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాస్తవానండి మనం మాట్లాడింది వాస్తవమే. ఎందుకు మనం ఈ చర్య తీసుకోవడం జరిగింది జిఎస్టీ తగ్గింపులు అని చెప్పుకున్నట్టయితే వాస్తవానికి కూడా అదే కారణంగా మనం చెప్పుకోవచ్చు. జిఎస్టీ తగ్గింపు వల్లనే మనకేం జరిగిందంటే కొంతమేర స్వదేశంలో మార్కెట్లను విస్తరించుకోవడానికి, స్వదేశంలో వస్తువులను ఎక్కువ అమ్ముకోవడానికి, మరి తద్వారా ఏం జరుగుతుందంటే ఎక్కువ వస్తువులు అమ్ముకొని కొంతమేర ఎగుమతుల ద్వారా నష్టపోయే ఏదైతుందో దాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం జిఎస్టీ చర్యలు చేపట్టిందని ఇక్కడ మనం భావించుకోవడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏవైతే సూక్ష్మ చిన్నతర పరిశ్రమలు అంటున్నామో వాటికి కూడా జిఎస్టీ తగ్గింపు చేయడం ద్వారా వాటి ఉత్పత్తులకు అవి కూడా కొంచెం ముందుండి వాటి యొక్క ఉత్పత్తిని పెంచుకోవడానికి, తక్కువ కాస్ట్గా ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. తద్వారా అవి కొంచెం రక్షించబడతాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే మరి ఇక్కడ డబ్ల్యూటీఓ ఉన్నది. మరి డబ్ల్యూటీఓ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అది చర్యలు తీసుకోవట్లేదు? ఎంఎఫ్ఎన్ అని ఉంటుందండి. మోస్ట్ ఫేవరబుల్ నేషన్, అత్యంత అభిమాన దేశం. ఒక దేశం ఎంత టారిఫ్ విధిస్తే మిగతా అన్ని దేశాలు కూడా దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే ఇలాంటి సంఘటనలకు సమస్య వచ్చినప్పుడు సాధారణంగా సమస్యలకు పరిష్కారం కోసం ఏం చేస్తుందంటే ఒక అప్పీలేట్ అధికారి అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మనం డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అంటాం, డిఎస్పి అని చెప్పడం జరుగుతుంది. ఈ డిఎస్పి అవుతుందో ఆ డిఎస్పి బాడీకి మనం అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసినాక తర్వాత ఆ ప్యానెల్ వారి తీర్పును బట్టి డిఎస్పి ఏం చేస్తుందంటే సమర్పిస్తుంది. ఈ తీర్పుపై 2 పక్షాల అప్పీల్ చేయవచ్చు. అప్పుడే డబ్ల్యూటీఓ అప్పీలేట్ బాడీకి దీన్ని పరిశీలిస్తారు. అంటే ఇక్కడ కొంతమేర వాణిజ్యానికి సంబంధించి ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాల కోసం ప్రయత్నం చేస్తుంటారు, ద్వైపాక్షిక చర్చల ద్వారా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా తగ్గకున్నప్పుడు లేకపోతే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇక్కడ మనకు సరైనటువంటి మనకు రిజల్ట్ రానప్పుడు, మనకు ఫలితాలు రానప్పుడు ఏం చేస్తుందంటే నష్టపోయే దేశం కొంతమేర ఈ డబ్ల్యూటీఓలో ఉన్నటువంటి అప్పీలేట్ బాడీ అవుతుందో దానికి మనం అప్లై చేసుకోవచ్చు, సమస్యను విన్నవించుకోవచ్చు. వాళ్ళు కూడా ఇరుపక్షాలను మొత్తం కూడా కూర్చుండబెట్టి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఇక్కడ అమెరికా లాంటి దేశం అనేది ఎందుకోసం అంటే డబ్ల్యూటీఓ ఉన్నదే అమెరికాలో, కాబట్టి పూర్తిగా నియంత్రణ ఎవరి చేతిలో ఉందంటే మొత్తం పూర్తిగా నియంత్రణ అమెరికా చేతిలో ఉంది. కాబట్టి డబ్ల్యూటీఓ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా ఇది ఎక్కువగా పాటించడం లేదు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. కాబట్టి డబ్ల్యూటీఓ వివాద పరిష్కారం ఉన్నప్పటికీ కూడా అది ఆ వివాద పరిష్కారంలో మనం అప్పీల్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోతున్నాం. చేసినా కూడా ఈ డబ్ల్యూటీఓ అనేది చెప్పేటువంటి పరిష్కార మార్గాలు అమెరికా పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఎందుకంటే అది చాలా డబ్ల్యూటీఓ చెప్పు చేతుల్లో, అమెరికా చెప్పు చేతుల్లో ఉంటుంది. కాబట్టి దానివల్ల అది కొనసాగడానికి అవకాశం లేకుండా పోతుందని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సెక్టార్ వైజ్ ఎంత మనకు నష్టం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం గమనించుకోవచ్చు. దాంతోపాటుగా మనం గమనిస్తే ఒకసారి రైట్. నెక్స్ట్ చూస్తే రైట్, థ్యాంక్ యూ ఆల్. మనం గమనించినట్టయితే ఈ విధంగా మనకు టారిఫ్ల వల్ల ఖచ్చితంగా కూడా ఏ దేశం విజేత అంటే అమెరికానే విజేత అవుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే. మరి మనం ఆ ప్రతీకార చర్య తీసుకున్నప్పుడు మనం కూడా విధించే ప్రయత్నం చేస్తే, లేదంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే మనం కూడా విజేత కావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా సామాన్య ప్రజలకు నష్టం అంటే ఖచ్చితంగా నష్టమేనండి. ఎందుకోసం నష్టం అంటే వాళ్ళు ఉపాధిని కోల్పోతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా సామాన్య ప్రజలపైన అనేకమైన నష్టాన్ని దారితీసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది. జిఎస్టీ తగ్గింపు అందుకోసమేనంటే ఖచ్చితంగా కూడా అందుకోసమని చెప్పుకోవచ్చు. సినిమా రంగం పైన దీని ప్రభావం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎన్నో 100 కోట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న సినిమా పరిశ్రమ అవుతుందో అది ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక రోజు రేపటి దానిలో మళ్ళీ మరొక స్పెషల్ కథ స్టోరీ అనేది మనం తీసుకురావడం జరుగుతుంది. తెలుసా మామ్ ఎకానమీలో. తెలుసా మామ్ ఎకానమీ స్టోరీ లైన్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.